కుంభరాశి వారికి ఒక ముఖ్యమైన కాలం ప్రారంభమవుతుంది. మీరు ఇప్పటి వరకు ఎదురు చూస్తున్న కొన్ని విషయాలు ఇప్పుడు క్రమంగా ముందుకు సాగబోతున్నాయని జ్యోతిష్య సూచనలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా మార్చి 10 తర్వాత కొన్ని గ్రహస్థితుల మార్పుల ప్రభావం మీ జీవితంలోని కొన్ని విషయాలపై కనిపించే అవకాశం ఉంది. చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు, ఆలస్యమైన విషయాలు లేదా మీ మనసులో ఉన్న సందేహాలకు సంబంధించిన పరిస్థితులు ఇప్పుడు కొంత స్పష్టతకు వచ్చే సూచనలు ఉన్నాయి. కొందరికి ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ విషయాల్లో కొత్త పరిణామాలు కనిపించవచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలు ఆలోచనతో ఉంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో కుంభరాశి వారికి మార్చి 10 తర్వాత కనిపించే కొన్ని ముఖ్యమైన సూచనలు, మార్పులు మరియు జ్యోతిష దృష్టిలో చెప్పబడే అంశాలను వివరంగా తెలుసుకుందాం. ప్రతి విషయం కూడా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే కొన్ని సూచనలు మీ జీవితానికి ఉపయోగపడేలా ఉండవచ్చు. జ్యోతిష శాస్త్ర సమాచారాన్ని ఇష్టపడితే మా ఛానల్ ఆస్ట్రాలజీ వాయిస్ను సపోర్ట్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కామెంట్లో ఓం నమః శివాయ అని రాయండి. కుంభరాశి వారికి మార్చి 10 తర్వాత గ్రహస్థితిలో కొన్ని మార్పులు కనిపించే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ జీవితంలో ముందుకు సాగని కొన్ని పనులు మళ్ళీ క్రమంగా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మీరు ఒక పని గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. ఆ పని ఎప్పుడు పూర్తవుతుందో అని ఎదురు చూస్తూ ఉండవచ్చు. ఇప్పుడు ఆ విషయానికి సంబంధించిన కొంత స్పష్టత రావచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు కొంత ఆలోచనలతో తీసుకుంటే మంచిది, ఎందుకంటే మీకు ఎదురయ్యే కొన్ని అవకాశాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపారం చేసేవారికి ఈ కాలంలో కొంత కొత్త మార్గాలు చూపించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు చాలా రోజులుగా మాట్లాడని ఒక వ్యక్తితో మళ్ళీ సంప్రదింపులు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ పరిచయం ద్వారా మీకు ఉపయోగకరమైన సమాచారం లేదా సహాయం లభించవచ్చు. కొన్ని విషయాలలో మీరు చూపే సహనం మరియు స్థిరత్వం మీకు మంచిగా ఉపయోగపడుతుంది. ఇది ఒక కొత్త ప్రారంభం లాంటి కాలంగా అనిపించవచ్చు. గతంలో ఎదురైన కొన్ని ఇబ్బందులు ఇప్పుడు క్రమంగా తగ్గే సూచనలు ఉన్నాయి. మీ మనసులో ఉండే అనుమానాలు కూడా తగ్గుతూ స్పష్టత పెరుగుతుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు భవిష్యత్తులో మంచి మార్గాన్ని చూపే అవకాశం ఉంది. మీకు ముందుగా వచ్చిన అవకాశాలు కొన్ని కారణాల వల్ల వదిలిపోయి ఉండవచ్చు. ఇప్పుడు అలాంటి అవకాశాలు మళ్ళీ మీ ముందుకు రావచ్చు. అయితే ప్రతి విషయాన్ని ప్రశాంతంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కొంతమంది కుంభరాశి వారు తమ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు గురించి ఆలోచించవచ్చు. అది ఉద్యోగం మార్పు కావచ్చు, వ్యాపారం విస్తరణ కావచ్చు, లేదా కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం కావచ్చు. ఏ మార్పు అయినా తొందరపడకుండా సమయం తీసుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ కాలంలో మీలో ఉన్న ప్రతిభ బయటకు వచ్చే అవకాశం ఉంది. మీ ఆలోచనలు ఇతరులకు ఉపయోగపడేలా ఉండవచ్చు. అందువల్ల మీపై నమ్మకం ఉంచుకొని ముందుకు సాగడం మంచిది. ఇప్పటి వరకు మీరు చేసిన కష్టానికి క్రమంగా ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతుంది. చిన్న చిన్న విజయాలు మీలో నమ్మకాన్ని పెంచుతాయి. ఈ నమ్మకం భవిష్యత్తులో పెద్ద అవకాశాలకు దారితీసే అవకాశం ఉంది. కుంభరాశి వారికి ఆర్థిక విషయాల్లో కొంత మార్పు కనిపించే అవకాశం ఉంది. చాలా రోజులుగా మీరు డబ్బు విషయాలలో కొంత ఒత్తిడిని అనుభవించి ఉండవచ్చు. కొన్ని ఖర్చులు అనుకోకుండా పెరిగి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు క్రమంగా సర్దుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో నిలిచిపోయిన బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కొంతకాలంగా రావాల్సిన డబ్బు ఇప్పుడు మీకు చేరే అవకాశం ఉంది. దీనివల్ల మీలో కొంత ఉపశమనం కలగవచ్చు. కొంతమంది కుంభరాశి వారు కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచించవచ్చు. అదనపు ఆదాయం పొందే అవకాశాలు కనిపించవచ్చు. ముఖ్యంగా మీ ప్రతిభకు సంబంధించిన పనులు లేదా సైడ్ ప్రాజెక్టుల ద్వారా లాభం పొందే అవకాశం ఉంటుంది. ఖర్చులను నియంత్రించడం ఈ సమయంలో చాలా అవసరం. అవసరం లేని ఖర్చులను తగ్గించడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మరింత స్థిరంగా ఉంటుంది. మీరు తీసుకునే చిన్న చిన్న ఆర్థిక నిర్ణయాలు కూడా భవిష్యత్తులో పెద్ద ప్రయోజనాన్ని ఇవ్వవచ్చు. కొంతమంది పెట్టుబడుల గురించి ఆలోచించవచ్చు. అయితే ఏ పెట్టుబడి అయినా పూర్తిగా తెలుసుకొని నమ్మకమైన మార్గంలో మాత్రమే పెట్టడం మంచిది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యలు రావచ్చు. ఈ సమయంలో కుటుంబ అవసరాల కోసం కొంత ఖర్చు చేయవలసి వస్తుంది, కానీ ఆ ఖర్చులు అవసరమైనవే కావచ్చు. అందువల్ల ముందుగానే ప్రణాళిక చేసుకోవడం మంచిది. కొంతమంది కుంభరాశి వారికి చిన్న లాభాలు కనిపించవచ్చు. ఈ లాభాలు మీలో నమ్మకాన్ని పెంచుతాయి. మీరు క్రమంగా ఆర్థికంగా స్థిరపడే దిశకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారికి ఉద్యోగంలో కొన్ని మార్పులు కనిపించవచ్చు. మీరు ఇప్పటి వరకు చేసిన కష్టాన్ని మీ పై అధికారులు గుర్తించే అవకాశం ఉంది. మీ పని విధానం ఇతరులకు ఆదర్శంగా ఉండవచ్చు. ఈ సమయంలో మీకు కొత్త బాధ్యతలు ఇవ్వబడే అవకాశం ఉంది.
మొదట్లో ఈ బాధ్యతలు కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ మీరు ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తే మీ స్థానం మరింత బలపడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీ సహచరులతో కలిసి పనిచేయాల్సి రావచ్చు. టీం వర్క్ ద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. మీరు చూపే సహనం మరియు సహకారం మీకు మంచి పేరు తీసుకురావచ్చు. కొంతమంది కుంభరాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు కనిపించవచ్చు. మీ అనుభవం మరియు ప్రతిభను గుర్తించి కొత్త సంస్థలు మీపై ఆసక్తి చూపే అవకాశం ఉంది. మీరు ఉద్యోగంలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే అది భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా మీరు మరింత అవకాశాలను పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో మీపై నమ్మకం ఉంచుకొని ముందుకు సాగడం చాలా ముఖ్యం. మీరు చేసే కృషి క్రమంగా మంచి ఫలితాలను ఇస్తుంది. వ్యాపారం చేసే కుంభరాశి వారికి కొన్ని కొత్త అవకాశాలు కనిపించవచ్చు. మీరు చాలా రోజులుగా ఒక వ్యాపార ప్రణాళిక గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. ఇప్పుడు ఆ ప్రణాళికను అమలు చేయడానికి అనుకూల సమయం కనిపించవచ్చు. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిచయాలు వ్యాపారానికి ఉపయోగపడే అవకాశం ఉంది. మీరు తీసుకునే నిర్ణయాలు కొంత జాగ్రత్తగా ఉంటే లాభదాయకమైన ఫలితాలు పొందవచ్చు. కొన్ని సందర్భాల్లో కొత్త ఒప్పందాలు లేదా కొత్త కస్టమర్లు రావచ్చు. ఇది వ్యాపారానికి ఒక మంచి మార్పుగా ఉండవచ్చు. అయితే ప్రతి విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కుంభరాశి వారికి కుటుంబ జీవితంలో కొన్ని మంచి మార్పులు కనిపించవచ్చు. ఇంట్లో కొంతకాలంగా ఉన్న చిన్న చిన్న సమస్యలు తగ్గే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మాట్లాడడం చాలా అపార్థాలు తొలగే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం పెరుగుతుంది. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. కుటుంబంలో ఒక మంచి కార్యక్రమం జరగవచ్చు. దీనివల్ల అందరూ కలిసి ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం మీకు చాలా ఉపయోగపడుతుంది. వారి సూచనలు వినడం వల్ల కొన్ని విషయాల్లో మీరు సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కుటుంబ సంబంధాలను బలపరచడానికి మీరు చేసే చిన్న ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. పరస్పర సహకారం వల్ల ఇంట్లో సంతోషకర వాతావరణం కొనసాగుతుంది. కుంభరాశి వారికి కొన్ని ప్రయాణ సూచనలు కనిపించే అవకాశం ఉంది. ఈ ప్రయాణాలు ఎక్కువగా పని లేదా కుటుంబ అవసరాల కోసం ఉండవచ్చు. కొంతమందికి ఇది చిన్న ప్రయాణం కావచ్చు, మరికొంతమందికి కొంచెం దూర ప్రాంతానికి వెళ్ళే అవకాశం ఉండవచ్చు. ఈ ప్రయాణాల ద్వారా మీకు కొత్త అనుభవాలు లభించవచ్చు. ప్రయాణ సమయంలో మీరు కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది. ఈ పరిచయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఒక చిన్న పరిచయం కూడా జీవితంలో మంచి మార్పుకు కారణం అవుతుంది. అందువల్ల ఈ సమయంలో మీరు కలుసుకునే వ్యక్తులతో మంచి సంబంధాలు కొనసాగించడం మంచిది. కొంతమంది కుంభరాశి వారు పని కారణంగా ఇతర నగరాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ ప్రయాణం మీకు ఒక కొత్త దశను చూపే అవకాశం ఉంటుంది. అక్కడ మీరు చూసే పరిస్థితులు లేదా అవకాశాలు మీ ఆలోచనలను మారుస్తాయి. ఈ సమయంలో మీరు చేసే ప్రయాణం ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్న ఒక సమస్యకు పరిష్కారం కూడా ఈ ప్రయాణం ద్వారా కనిపించవచ్చు. ప్రయాణ సమయంలో ఆరోగ్యం మరియు జాగ్రత్తలపై దృష్టి పెట్టడం మంచిది. ముందుగానే ప్రణాళిక చేసుకోవడం వల్ల ప్రయాణం సాఫీగా సాగుతుంది. అవసరమైన వస్తువులు ముందుగా సిద్ధం చేసుకోవడం మంచిది. కొంతమందికి ఆధ్యాత్మిక స్థలాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపించవచ్చు. దేవాలయ దర్శనం ద్వారా మనసుకు ప్రశాంతత లభించవచ్చు. ఈ సమయంలో మీరు చేసే ప్రార్థనలు మీకు ధైర్యాన్ని ఇస్తాయి. కుంభరాశి వారికి ఈ సమయంలో చాలా రోజులుగా ఉన్న కొన్ని సమస్యలకు పరిష్కారం కనిపించే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. ఆ సమస్యకు సరైన మార్గం కనిపించడం వల్ల కొంత ఆందోళన కూడా అనిపించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మారే అవకాశం ఉంది. మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఒక మంచి పరిష్కారం కనిపించవచ్చు. కొన్నిసార్లు మనకు కనిపించే మార్గం అనుకోకుండా కనిపిస్తుంది. కొంతమంది కుంభరాశి వారు కుటుంబం లేదా పని సంబంధమైన సమస్యలను ఎదుర్కొని ఉండవచ్చు. ఇప్పుడు ఆ విషయాల్లో మాట్లాడడం ద్వారా పరిష్కారం కనిపించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఇతరుల సూచనలు కూడా వినడం మంచిది. కొన్నిసార్లు పెద్దలు లేదా అనుభవం ఉన్న వారి సలహాలు చాలా ఉపయోగపడతాయి. పాత అపార్థాలు కూడా ఇప్పుడు తగ్గే అవకాశం ఉంది. మీరు ఓపికగా మాట్లాడితే సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. మీరు గతంలో ఎదుర్కొన్న అనుభవాలు ఇప్పుడు మీకు ఉపయోగపడతాయి. ఆ అనుభవాల ఆధారంగా మీరు సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ కాలం ఒక విధంగా సమస్యల నుంచి బయటపడే కాలంగా అనిపించవచ్చు. మీరు ధైర్యంగా ముందుకు సాగితే పరిస్థితులు క్రమంగా మెరుగుపడే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారికి ఈ సమయంలో ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. మీరు దేవాలయ దర్శనం చేయాలని లేదా ప్రార్థనలు చేయాలని అనిపించవచ్చు.
ఇది మీ మనసుకు ప్రశాంతతనిస్తుంది. కొంతమంది ధ్యానం లేదా ప్రార్థన వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఇవి మనసులో ఉన్న ఆందోళనలను తగ్గించడానికి సహాయపడతాయి. ఈ సమయంలో మీరు ధైర్యంగా ముందుకు సాగడం చాలా ముఖ్యం. మీలో ఉన్న నమ్మకం మీకు పెద్ద బలం అవుతుంది. చిన్న చిన్న విజయాలు కూడా మీలో ఉత్సాహాన్ని పెంచుతాయి. ఆ ఉత్సాహం భవిష్యత్తులో మరింత మంచి అవకాశాలకు దారితీస్తుంది. మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టి క్రమంగా ముందుకు సాగితే మంచి మార్పులు కనిపించే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీకు ఒక కొత్త ఆశను ఇచ్చే కాలంగా అనిపించవచ్చు. శివుడు మీకు అన్ని విధాలుగా మీ తోడు ఉంటారు. ఓం నమః శివాయ అని మరోసారి శివమంత్రాన్ని జపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరింత మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఇక మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.